నమస్తే వెల్కమ్ టు అనంతగిరి న్యూస్. వికారాబాద్ నియోజకవర్గంలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. వికారాబాద్ నియోజకవర్గంలో మొత్తం 284 పోలింగ్ బూత్లను అధికారులు ఏర్పాటు చేయగా పోలీసులు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, వెబ్ కాస్టింగ్, వీడియో రికార్డు చేసిన అధికారులు పోలింగ్ కేంద్రాల వద్ద మంచినీటి సౌకర్యం, మెడికల్ సౌకర్యం కల్పించారు. వ్యక్తులు, వృద్ధులు, వికలాంగుల కోసం వీల్ చైర్ ఏర్పాటు చేసి ఓటు హక్కును వినియోగించుకునేలా చేశారు. నియోజకవర్గంలో మొత్తం 25,31,639 మంది ఓటర్లు ఉన్నారు. అయితే ఉదయం 7 గంటల నుండి పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 10 గంటల తర్వాత వేగంగా వచ్చిన జనం తర్వాత మెల్లమెల్లగా పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడంతో పోలింగ్ కేంద్రాలు నిర్మానుష్యంగా మారాయి. వికారాబాద్ నియోజకవర్గం మర్పల్లిలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఓటు హక్కును వినియోగించుకోగా, వికారాబాద్ జిల్లా పరిషత్ స్కూల్లో మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి దంపతులు, అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ దంపతులు, జిల్లా ఎస్పీ కోటిరెడ్డి సంఘం లక్ష్మీబాయి పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు.